ఈ రోజు మన పాడ్కాస్ట్ చాలా స్పెషల్. హీరో ప్రభాస్ వాళ్ళ ముత్తాత, అతనికి 8,000 ఎకరాలు ఉంది. అది మంచిగా అనిపించి 1 or 2 days తర్వాత మళ్ళీ పిలిపించి నాకు అలా కావాలి అని చెప్పి నేను చాలా మందితో పాడ్కాస్ట్ చేశాను. టాప్ పాలిటీషియన్స్, టాప్ బ్యూరోక్రాట్స్, టాప్ బిజినెస్ మ్యాన్ వాళ్ళకు చేశాం. కానీ ఈయన స్టోరీ మాత్రం నన్ను బాగా కలిసివేసింది. ఒక గుర్రాన్ని ఇచ్చి 2 గంటలలో మీరు ఎంత సుట్టయితే తిరిగి వస్తారో అంత జాగ్ ఇచ్చేస్తాను. 2,000 ఎకరాలు తిరిగి 2,000 ఎకరాలు మీకే ఇస్తాను, నాకు రోజు మధ్య చేసిపోయింది. జీరో టు హీరో అనే కాన్సెప్ట్ మనము పక్క ఈయన చూస్తే అర్థమవుతుంది. నీ చదువుకు నేను ఖర్చు పెడితే నీకు వాల్యూస్ అనేది తెలియదు. ఆల్మోస్ట్ నేను చూశాను 200 ఫ్యామిలీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 200 మంది కాదండి, పరోక్షంగా చూస్తే 2,000 కుటుంబాలే బతున్నాయని చెప్పి అనుకో. కానీ అందరికి వచ్చే ఒకటే క్వశ్చన్ ఏంటంటే, నిజంగా మాకు వచ్చే పాలు క్వాలిటీ ఉందా లేదా? ఎక్కడో ఎవరో చిన్న చిన్న ఇళ్లలోనో లేకపోతే ఎక్కడో పెట్టుకుని ఏదో కల్తీ చేసి మనకు ఆ టీవీలలో అవి చూపించడాన్ని కూడా డైరీ ఇండస్ట్రీలో చేసిన వాళ్ళే కాదు, వాళ్ళు చేయరు. చాలా కాంపిటీటర్స్ ఉన్నారు, చాలా మంది కార్పొరేట్ బిజినెస్ చేస్తున్నారు. ఇంతమంది కార్పొరేట్ ప్రపంచంలో కూడా మీరు ఎట్లా అధిగమించారు? మిల్క్ స్టోరేజ్ చేసే ట్యాంక్ ఉంటుంది, అది ఎక్కడో గ్లైకాల్ లీకేజ్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి అది తీశారు బయటికి. నిజంగా నాకు డౌట్ ఎలా అంటే, మనకు బర్రె అనేది చాలా నల్లగా ఉంటుంది కానీ తెల్ల పాలిస్తుంది. అది నిజంగా దాని వెనకాల సైన్స్ ఏంటంటారు? తల్లి తన బిడ్డకు పాలు ఇయ్యలేని పరిస్థితుల్లో ఆవు ఇచ్చే పాలను కూడా తప్ప అంత స్వచ్ఛమైన పాలన అది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం తినంగా మిగిలిన వ్యర్థ పదార్థాలను తిని మన ఆరోగ్యానికి అవసరమైన పాలన అందిస్తుంది. మీ స్టోరీలో మీరు 10th ఫెయిల్ అయిన తర్వాత రీవాల్యుయేషన్కి వెళ్ళి చెక్ చేసుకొని రోడ్డు పొడవునా కూడా మీరు ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఎవరైనా మన దగ్గర నుంచి జ్యూస్ విండేస్తున్నారు, వీడికి ఇంత ఎందుకు శాలరీ ఇవ్వాలని చెప్పి వదిలేస్తున్నారు. లైక్ వాన పడకుండా, లేదంటే ఫుడ్ లేకుండా, మన వార్ వచ్చింది, చాలా పదార్థాలు పెరిగినాయి, పెట్రోల్ కరువు అయిపోయింది. బేసిక్గా ఇట్లాగే మనకు ఒక స్టేజ్ వచ్చి పాలు కరువు అయిపోతుంది. 24 hours యానిమల్స్ ని కన్నబిడ్డలాగా చూసుకోవాల్సి వస్తుంది. అవి మూగజీవాలు, దాంట్లోకి వచ్చే జ్వరం గురించి కానీ దాంట్లోకి వచ్చే రోగం గురించి కానీ మనకు చెప్పలేవు. చాలా కష్టం. ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి అంటే సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి 1 సెకండ్ కూడా పడుతుంది. బేసిక్గా ES నుంచి రీసెంట్లీగా నాకు కాల్ చేసి ఒక 2 kgs నెయ్యి కావాలని చెప్పి అడిగాడు. అన్నప్రాసనకి గీతా డైరీ తప్ప నేను వేరే నెయ్యి వాడమని చెప్పాడు. నిద్రలో నుంచి లేపి నోట్లో ఒక స్పూన్ నెయ్యి వేస్తే కళ్ళు మూసుకునేది గీతా డైరీ అని చెప్పే విధంగా నేను పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి.